హలో నమస్తే గాయ్స్, మేమైతే 1.5 మంత్ నుంచి ప్లాన్ చేస్తున్న బైక్ రైడ్ అయితే ఈ రోజు మొత్తానికి అందరికి కుదిరింది అనమాట. 2 బైక్స్ పైన అయితే మేము స్టార్ట్ అవబోతున్నాం. ఒకటి క్లాసిక్ 350, ఇంకొకటి ఇంటర్సెప్టర్ 650. మా చోటా గ్యాంగ్ అయితే రెడీ అయిపోయారు ఫుల్ గేర్ తోటి. లాంగ్ రైడ్స్ కి వెళ్తే మీరు మాత్రం ఖచ్చితంగా గేర్ వేసుకునే స్టార్ట్ అవ్వాలి అండ్ రైడింగ్ స్కిల్స్ కూడా చాలా మంచిగా ఉండాలి. జై బజరంగ్ బలి అనుకుంటూ మేమైతే స్టార్ట్ అయిపోయాం. సో మేమైతే భద్రాచలంకి వెళ్ళి శ్రీరాముల వారిని దర్శనం చేసుకుని ఆ తర్వాత మారేడుమిల్లికి వెళ్ళి అక్కడ నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లేచి గుడిసే సన్ రైజ్ వ్యూ పాయింట్ కి అయితే చూడడానికి వెళ్ళాలి. ఆ వ్యూ మాత్రం ఓన్లీ నవంబర్, డిసెంబర్, జనవరిలో మాత్రమే కనిపిస్తుంది. 2.5 hours నుంచి నాన్ స్టాప్ గా రైడ్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ కోసం బ్రేక్ తీసుకున్నాము. పూరి ఇడ్లీ లైట్ గా కుమ్మేసి రైడ్ గురించి డిస్కషన్స్ చేస్తూ టీ కాఫీ ఎనర్జీ డ్రింక్ ఊదేసి అలా చిల్ అవుతూ ఒకరికొకరం ఎనర్జీ ఇచ్చుకొని మళ్ళా మేమైతే రైడ్ అయితే స్టార్ట్ చేసాము. ఖమ్మం హైవేస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మాకైతే క్రూజింగ్ చేయడానికి బాగా హెల్ప్ అయ్యాయి. ఇది చలికాలమైనా కానీ చాలా విపరీతంగా ఉండే మధ్యాహ్నం ఎండ మాత్రం. ఇంకా బాడీని హైడ్రేషన్ చేసుకోవడానికి కోకోనట్ వాటర్ తాగి మళ్ళీ స్ట్రెచెస్ అయితే చేసుకొని మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేసాము. బండిలో కూడా ఫ్యూల్ పోయించుకొని జుయ్యమని పోతే భద్రాచలం బ్రిడ్జ్ అయితే వచ్చేసింది. ఇంకా శ్రీరాములు వాళ్ళని దర్శనం చేసుకొని మళ్ళా మా ప్లాన్ అయితే నెక్స్ట్ మారేడుమిల్లికి. మళ్ళా మేమైతే మారేడుమిల్లికి అయితే స్టార్ట్ అయిపోయాము. నైట్ అయితే అయిపోయింది అనమాట. మేము ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యాము. ఇది అల్లూరి ఘాట్ రోడ్స్ అనమాట. ఇంకా మేము కొంచెం ముంగడికి వెళ్ళగానే ఘాట్ రోడ్స్ దగ్గర మాకైతే బస్ అయితే కనిపించింది. ఆ బస్ అయితే నిన్న మార్నింగ్ క్రాష్ అయిపోయి కింద పడిపోయిందంట, డ్రైవర్ నెగ్లిజెన్స్ వల్ల, ఓవర్ స్పీడ్ వల్ల. సో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి బస్ డ్రైవర్స్ కూడా. ఇక మేమైతే మారేడుమిల్లికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడైతే ఫుల్ చలిగా ఉంది. మేమైతే వణికిపోయాము. నోట్ల నుంచి అయితే పొగలైతే వస్తున్నాయి. ఖాళీగా ఉంటదని చెప్పేసి మేమైతే స్టే అయితే బుక్ చేసుకోలేదు. మూవీ షూటింగ్స్ అయితే వాళ్ళే బుక్ చేసుకున్నారంట అన్ని. బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ అయితే తీసుకొని మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. 2 hours అయితే తిరిగిన తర్వాత మాకైతే ఒక టెంట్ స్టే అయితే దొరికింది. గుడిసె సన్ రైజ్ వ్యూ పాయింట్ అయితే చూడలేకపోయాము. ఎందుకో చెప్తాను పార్ట్ 2 లో. ఉంటాం మరి, మంచిది, బాయ్.